ఉల్లిపాయ టొమాటోతో ఇడ్లీ దోశల్లోకి చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. పల్లీలు కానీ కొబ్బరి కానీ వాడకుండా మనం ఈ చట్నీని చేస్తామండి. ఎప్పుడూ తినే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ బోర్ కొట్టినప్పుడు కొత్తగా ఏదైనా చేయాలంటే ఒకసారి ఈ చట్నీని చేసి చూడండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చట్నీ చేసుకోవడానికి ముందుగా 5-6 ఎండుమిరపకాయలను ఒక గిన్నెలోకి వేసుకోండి. దీనిలో ఒక గ్లాసు వేడి నీళ్లను వేసుకోవాలి. మిరపకాయలు కారంను బట్టి మీరు తినే రుచిని బట్టి మిరపకాయలను ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. ఈ మిరపకాయలను 10 నిమిషాల పాటు ఈ వేడి నీళ్ళల్లో నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ మిరపకాయలను వేడి నీళ్ళల్లో నుండి తీసి మిక్సీ జార్లోకి వేసుకోండి. దీనిలో ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లి, అలాగే 2 ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. టొమాటోలు కూడా 2 తీసుకుని వీటిని కూడా పెద్ద ముక్కలుగా చేసి వేసుకోండి. దీనిలో కొద్దిగా పంచదార వేసుకుంటారు, ఒక 1/2 స్పూన్ వరకు. మీకు చట్నీ తీయగా ఉంటే నచ్చదు అనుకుంటే ఈ పంచదారను వేసుకోవద్దు. రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఈ మొత్తాన్ని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి ఇంకా నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ టొమాటోలో ఉండే నీళ్ళతోనే ఇది మెత్తగా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవటం కోసం ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోండి. సన్నని మంట పైన పెట్టుకుని ఈ పచ్చిశనగపప్పు, మినప్పప్పు రంగు మారేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి కాస్త రంగు మారిన తర్వాత దీనిలోకి 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కాస్త వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఎండుమిర్చి, టొమాటో ఇంకా ఉల్లిపాయ కలిపి ఈ మొత్తాన్ని కలిపి తాలింపులోకి వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కాశ్మీరీ కారంను వేసుకోవాలి. ఈ కారం మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఈ కారం వలన మనకు ఈ చట్నీకి మంచి రంగు వస్తుంది. ఇలా కారం వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. కారం తాలింపు చట్నీలో పూర్తిగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి సరిపడా మంట పైన దీన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఉల్లిపాయ టొమాటోలో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు కూడా ఇలాగే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా నీరు ఎగిరి చట్నీ ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి రుచి చూసుకుని అవసరం అనుకుంటే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇది దగ్గర పడే కొద్దీ చట్నీ నూనెను వదిలేయటం మొదలవుతుంది. అలా నూనెను వదిలేస్తూ దగ్గరకు వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చట్నీ మనకు తేలిగ్గా తయారైపోతుంది. మరి వీడియోలో చెప్పిన ఈ టొమాటో ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.